ఒకళ్ళు లేదా ఇద్దరన్నా దయచేసి వచ్చి మీరు మీ టెస్ట్ మనీని తర్వాత దేవుడు చేసిన కార్యాలు ఈ సంవత్సరంలో ముఖ్యంగా షేర్ చేసుకుని ఆయన నామాన్ని గణపరిచే విధంగా ఉన్న విషయాల్ని తెలియజేయమని అడుగుతున్నాను. ఓకే, నా వరకు గమనిస్తే అసలు ఈ రెండవ అంటే ఆలోచన సంఘం పెట్టడం అన్నది చాలా అంటే అసలు నేను ఊహించలేదు, ఆలోచన చేయలేదు. దీనికి సంబంధించిన విషయంలో అంటే ఒక సంఘం రన్ చేయటమే చాలా కష్టం అన్న పరిస్థితుల్లో దేవుడు రెండో సంఘాన్ని వితిన్ స్టార్ట్ చేసిన 2 months లోపలే మనకు అసలు ఆ ప్రావిజన్ క్రియేట్ చేయటం కానీ లేకపోతే అసలు ఈ ప్రాంతంలో చర్చ్ పెట్టడం గురించి వచ్చినప్పుడు మనకి రోడ్డు పైన స్కూల్ ఉంది. మనం అందరూ కమింగ్ ఇన్ యూనియన్ పార్క్ లోపలికి టర్న్ అయ్యేటప్పుడు రోడ్ ఆపోజిట్లో ఒక స్కూల్ ఉంటుంది రోడ్డు మీద. సో ఆ స్కూల్లో ఆల్రెడీ ఒక చర్చ్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 200 మంది పైగా సంఘస్థులు ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ స్కూల్ ఒక ఆప్షన్ రావడం, రెండోది ఈ క్రాస్ ఫెలోషిప్ చర్చ్ రావడం, మనకి 2 ఆప్షన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. నేను ప్రభు అసలు ఇంక రెండో సంఘమే పెట్టే పరిస్థితిలో ఏంటంటే ఇద్దరు పాస్టర్ గారు ఇండియన్స్ చాలామంది ఉంటున్నారు. వాళ్ళు కాస్ట్కోకి వెళ్తే అలాగే కనిపిస్తారంట, గ్యాస్ స్టేషన్స్కి వెళ్తే అలాగే కనిపిస్తారంట, మామూలు వాల్మార్ట్కి వెళ్ళి అలాగే కనిపిస్తారంట. లిటరల్లీ ఇది ఎలా ఉంటుందంటే మనం ఈ బీ హైవ్స్ ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్తే చుట్టుపక్కల బీ హైవ్స్ దగ్గర ఉన్నప్పుడు వేరే ఇన్సెక్ట్స్ ఏం తిరగవు, మ్యాక్సిమం అది బీస్ ఉంటాయి. అలా ఇండియన్స్ ఉన్న చోట వేరే వాళ్ళు డ్వెల్ అవ్వాలంటే కొంచెం వాళ్ళకి, ఎందుకంటే దే హ్యావ్ టు ఈట్ అవర్ ఫుడ్, ఓకే, స్పీక్ అవర్ లాంగ్వేజ్ ఆర్ హియర్ అవర్ లాంగ్వేజ్ ఎవ్రీడే. లేదు మూడో విషయంగా ఇంకేంటంటే వాళ్ళు డ్రెస్సింగ్ చూసారనుకోండి, వీళ్ళంతా కలర్ఫుల్ తిరుగుతుంటారు, వాళ్ళు అదే ప్యాంటు అదే చొక్కా వేసి తిరుగుతుంటారు. సో ఆ విధంగా చూస్తే దే లైక్ అవర్ కల్చర్, దే లైక్ అవర్ పీపుల్, దే లైక్ అవర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఏంటంటే చూస్తూ వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో ఒక ఇండియన్ చర్చ్ మనం ఏదన్నా స్పాన్సర్ చేయగలిగితే, మనం ఏదన్నా యాడ్ చేయగలిగితే బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ చర్చ్ పాస్టర్ గారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఆ చర్చ్ పాస్టర్ గారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయితే ఇండియన్ కమ్యూనిటీస్ మధ్యన, ఇండియన్ పీపుల్ మధ్యన కల్చర్ చేయాలని ఆలోచన వాళ్ళు మొదలైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. సెమినరీకి అప్రోచ్ అయ్యారు కానీ అసోసియేషన్కి అప్రోచ్ అవ్వలేదు. సో ఫైనలీ వెన్ దే కేమ్ అండ్ అప్రోచ్ ద అసోసియేషన్, అప్పటికి నేను ఆల్రెడీ ఒక చర్చ్ పెట్టడానికి వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. మాటల్లో ఏదో ఒక చిన్న మీటింగ్లో మాటల్లో అంటూ అక్కడ ఆబ్రీ లొకేషన్లో ఇంకొక చర్చ్ ఆప్షన్ ఉంది, నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేస్తారేమో చూడంటే నేను అసలు అంటే నోటి మాట ద్వారా కూడా అనుకోకుండా నేనే చేస్తాను అంటే అనుకోకుండా, అది డి నాట్ ఈవెన్ థింక్ అంటే ఇలా ఆలోచన ఉంది ఇలా చేయాలనుకోకుండా నేనే చేస్తానని అన్నాను. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ దట్ వర్డ్ దాని తర్వాత 6 నెలల్లో దేవుడు ఇక్కడ ద్వారం తెరియడం, మనకి ఇక్కడ ప్లేస్ ఇవ్వడం ఇదంతా. సో ఈ ప్రాంతంలో చర్చ్ లేకపోవడం, చాలామంది ఈ లొకేషన్లో ఇండియన్స్ ఉండడం, దానివల్ల మనం రీచ్ అవుట్ అవడానికి ద హార్వెస్ట్ ఇస్ ప్లెంటిఫుల్. There is only one worker and lot of other people are actually coming and working with me, and so thankful with all the team. మీకు వీలైతే ఒకసారి కెన్ యూ ఆల్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేను చెప్తున్నాను ఇది చాలా చెప్తున్నాను. మాకు టెక్నాలజీ చూడడానికేమో ప్రదీప్ గారు, మ్యూజిక్ లీడ్ చేయడానికి శ్రీకాంత్, అండ్ ఆల్ ద ఉమెన్ దట్ వీ హ్యావ్ గుడ్ సింగర్స్ అయి ఉండడం, దానివల్ల ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దానివల్ల ఏమవుతుందంటే మాకు వితౌట్ ఈవెన్ hesitation I can say this is top quality worship. That's what is happening here. All that I need is to reach out to the people, share the gospel and let them know about Jesus Christ, and God is going to bless this place. Okay, praise the Lord. ఇంకెవరన్నా దయచేసి ఈ సమయంలో మీరు టెస్టిమనీ షేర్ చేసుకోవాలనుకున్నా, it is good that you're going to give praise to God. Okay, thanks sister. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. 31st నైట్ టెస్టిమోనీస్ ఉంటాయా లేవా అని నేనే కొంచెం భయపడుతూ ఉన్నాను. 2024 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం వచ్చేసి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
మీ ప్రతి అవసరమును తీర్చును, మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును కాక. ఇది లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన వాగ్దానం అనమాట. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన తన వాగ్దానాన్ని 100% ప్రూవ్ చేసుకున్నారు. అయితే నేను ఇచ్చిన వాగ్దానాలని 100% అయితే నేనైతే ఆయనకి అప్పచెప్పలేదు. బట్ ఆయన ఇందాక ప్రార్థనలో వర్షిప్లో అన్నట్టు తన విశ్వాస్యతను బట్టి ఆయన మనకి కృప చూపే దేవుడుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను సజీవ భూమిలో ఉన్నాను. ఒకవేళ నేను ఒకవేళ గాడ్ ఇఫ్ ఆయన చేసిన ప్రామిస్ కనుక ఈ ఇయర్ తీర్చకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ క్వశ్చన్, ఎందుకంటే నా మైండ్ అలా ఉంటుంది కాబట్టి. బట్ దేవుడు అదే నాకు చేస్తుంటే ఈరోజు నేను సజీవ భూమిలో ఉండేదాన్ని కాదు. కానీ తన కృపను బట్టి ఆయన కాపాడుతూ వచ్చారు. ఈ సంవత్సరం అంతా కూడా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇయర్ అని చెప్పలేను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ అని కూడా చెప్పలేను. బట్ సమ్హౌ ఈ ఇయర్లో చాలా పీస్ పొందుకుంటూ వచ్చాను. చాలాసార్లు యుద్ధం యెహోవా, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ అని చాలాసార్లు ప్రేయర్ చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం చాలాసార్లు ఎక్కువసార్లు ఏదన్నా ఛాలెంజెస్ వచ్చినప్పుడు చాలాసార్లు అనుకున్న వాక్యం ఏమైనా ఉంది అంటే ఈ వాక్యాన్ని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే 2022లో దిస్ ఇస్ మై 3rd ఇయర్ ఇన్ యూఎస్. 2022లో అసలు చేతులు ఎత్తేసాను, నా వల్ల కాదని, అంటే చాలా వీక్ అయిపోయాను. 2023లో నా ఓన్గా నేను రోప్ని పుల్అప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ వచ్చాను. 2024లో అర్థమైంది ఏంటంటే మనం ఏం చేయలేమన్న విషయం అర్థం చేసుకున్నా. సో చాలాసార్లు రిపీట్ చేసిన వాక్యం ఉందంటే ఈ వాక్యం, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ అని. సో ప్రభా, ఇది నా ఎదురుగుండా ఉంది, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు యూ. సో నేను అలాగా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. హెల్త్ పరంగా చాలా శ్రమల గుండా ప్రయాణం చేస్తూ వచ్చాను. మా ఇండియాలో మా హస్బెండ్ హెల్త్ ఆల్మోస్ట్ తను ఒక డెత్ బెడ్ మీదకి వచ్చేసినంత సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ గుండా తను ప్రయాణం చేస్తూ వచ్చారు. బిడ్డలకి ఎలర్జీస్ వచ్చి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం వచ్చినన్ని స్ట్రగుల్స్ని ఏ ఇయర్ నేను పొందుకోలేదన్నమాట. అటు నాకు అటు ఫ్యామిలీకి కూడా. లాస్ట్ మేలో అయితే మీకు ఆల్రెడీ నా సాక్ష్యం పంచుకున్నాను. లాస్ట్ మేలో నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత ప్రభు ఒక్కసారి బిడ్డను చూసి ఒక్కసారి హక్ చేసుకున్న తర్వాత నేను చనిపోయినా పర్లేదు అనుకున్నా. స్టిల్ ఐ యామ్ హియర్. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ 2024కి నేను ఇంకా ఇలాగే ఉన్నా. ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనమాట. సో ఆ ఇల్ హెల్త్ అనేది నాకు కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది, అంతా హెల్తీ అయిపోయిందని నేనేం చెప్పలేను. కానీ బట్ ఎదుర్కొనే ఛాలెంజెస్ని ఎదుర్కొనే శక్తిని ఆయన ఇస్తానే ఉన్నారనమాట. ఇజ్రాయలైట్స్ని ఆయన పుట్టిన 40 daysలో పంపించేసేది, ఐగుప్తులోంచి పంపించేయలేదు. చాలా ఛాలెంజెస్ గుండా వెళ్తూనే ఉన్నారు. కానీ ప్రతి దానిలో కూడా వాళ్ళు జయం పొందుతూ వచ్చిన రీతిగానే దేవుడు అన్ని ఛాలెంజెస్లో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. పెద్ద బాబు 10th క్లాస్, మీకు తెలుసు కదా 10th క్లాస్ ఇండియాలో ఎంత ఇంపార్టెంట్. సో కరెక్ట్గా మేము ఎంత ప్లానింగ్ అంటే నేను చిన్నప్పుడు ప్లాన్ చేసుకుందాను. 10th క్లాస్కి పేరెంట్స్ ఇద్దరం వెళ్ళి రోజు ప్రతి క్లాస్కి వెళ్ళి ప్రతి ఎగ్జామ్ అప్పుడు వెళ్ళి ప్యాడ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పి మనం ఉండాలి ఇలా పేరెంట్స్ అని చిన్నప్పటి నుంచి చాలా ప్లానింగ్ చేసుకున్నాం. ఫస్ట్ జరిగింది ఏంటంటే నేను లేను, అసలు దేశంలోనే లేకుండా అయిపోయాను. సెకండ్ ఏంటంటే సరే నేను మా హస్బెండ్కి రిపీటెడ్గా నెలల తరబడి చెప్తా ఉన్నాను అనమాట. మార్చ్లో ఎగ్జామ్స్ అయితే జనవరి నుంచి స్టార్ట్ చేశారు. అండి మీరు ఫస్ట్ షోర్ అప్పుడు ఉండాలి, అవైలబుల్గా ఉండాలి, మీరు అటు హైదరాబాద్ అయ్యి ప్లాన్ చేసుకోకండి. విజయవాడలో ఎగ్జామ్, రోజు మీరు విజయవాడ వెళ్ళి వాళ్ళకి రావాలని. నేను విజయవాడ వెళ్తాను, రోజు వెళ్ళి వచ్చేస్తాను, లేదా అక్కడ రూమ్ తీసుకున్నట్టు చాలా ప్లానింగ్ జరిగింది. ఎగ్జాక్ట్గా మా హస్బెండ్ డెత్ బెడ్ అంటే ఆల్మోస్ట్ అంత సిక్ అయిపోయింది. కరెక్ట్గా నా బిడ్డ ఎగ్జామ్స్ అప్పుడు. రేపు మండే నుంచి వాడికి 10th స్టార్ట్ అవుతే సాటర్డే తిని సిక్ అయిపోయారు. ఒక్క ఎగ్జామ్ కూడా ఆయన వెళ్ళాల. మొత్తం అన్ని ఎగ్జామ్స్ వాడే రాశాడు. వాడిని స్కూల్కి బస్సులో తీసుకెళ్లారు, వచ్చేసారు, అంత అయిపోయింది. నేను రిజల్ట్స్ అప్పుడు కూడా
అంటే మనం ఎంత అవిశ్వాసంగా ఉంటాం అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. రిజల్ట్స్ అప్పుడు కూడా మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటే ఏం పర్లేదులేండి కొంచెం తక్కువ, వాడు కొంచెం స్టూడియస్ అనమాట వాడు. సో ఏం పర్లేదులేండి కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, మీరు లేరు నేను లేను, బిట్ ఒక్కడే ఏం రాసి ఉంటాడో వాడికి ఎంత స్ట్రెస్లో ఉంటాడో ఇవన్నీ అనుకుని ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ నాకే తెలిసింది హీ ఈజ్ వన్ ఆఫ్ ఫస్ట్ 5 చైతన్య స్కూల్లో ఫస్ట్ టాప్ 5లో ఉన్నాడు. వాడికి పెద్ద బ్యానర్ కట్టారు స్కూల్లో. అంటే మనం ఎప్పుడు ప్రేయర్ చేసుకుని నేను ప్రేయర్ తల్లి విడిచినా తండ్రి విడిచినా నన్ను విడవని దేవుడివి అని, అది ప్రాక్టికల్గా నా లైఫ్లో అలాంటివి చాలా అన్నమాట. ఇయర్ అంతా కూడా అంత ఆల్మోస్ట్ థియరీ కన్నా ప్రాక్టికల్స్ ఎక్కువ చూస్తూ వచ్చాను అనమాట. సో ఇల్ హెల్త్ విషయంలో కూడా రక్తస్రావం కలిగిన స్త్రీ అలా ఏసే కొంగు పట్టుకోగానే స్వస్థత పొందిందని చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. ఒక్కసారి ఆవిడ 12 ఏళ్ళు 8 సంవత్సరాలు బట్టో సఫర్ అవుతూ ఉంది. నేను ఒక నెల 15 రోజులు ఏమో సఫర్ అయ్యేసరికి అర్థమైంది అనమాట. ఒక్కసారి అది ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళింది. ఆవిడ ఎలా ఉండుంటుంది అప్పుడు, ఉట్టినే చదివేస్తున్నాను కదా. సో ఐ స్టార్టెడ్ అవన్నీ బిబ్లికల్గా కొంచెం నేర్చుకోవడానికి, ప్రాక్టికల్స్ అన్నీ నేర్చుకోవడానికి సహాయం చేశాడు. అప్పుడు గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ మీ ఒక వాక్యం ప్రామిస్ చేశారు. అది రోమన్స్లో ఒక చాప్టర్లో ఉంటుంది, 6th చాప్టర్ అనుకుంటా. శ్రమ ఓర్పునిస్తుందంట, ఓర్పు పరీక్ష చేస్తుందంట, పరీక్ష నిరీక్షణ ఇస్తుందని ఆ ఫ్రేజ్ నాకు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. సో అది నీకు అన్నీ ఉన్నప్పుడు నువ్వు అతిశయపడతావని ముందు వచనాల్లో ఉంటుంది. ఆ తర్వాత వచనంలో ఈ వచనం ఉండి అప్పుడు శ్రమ యందు కూడా నువ్వు అతిశయపడాలి అని ఒక మాట ఉంటుంది. సో ఆయన నమ్మదగిన దేవుడు. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఈ సంవత్సరంలో ఆయన గొప్ప కార్యాలను చేశారు. అందరం సంతోషంగా ఉండి మా నోట నిండా దేవుడు నవ్వుంచాడు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుకునే అవకాశం ఈరోజు నేను నుంచుని థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు. 2025 సంవత్సరం గురించి చాలా భయంగా కూడా ఉంది. ఆ 12 అవుతుందంటే కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ 365 days ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ది లార్డ్ అని చెప్పడానికి. బట్ సమ్హౌ స్టిల్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుడి వాక్యం సాక్ష్యం దీవించింది కాక. ఇంకెవరన్నా ఉంటే నేను మన సర్వీస్లో 3 ముఖ్యమైన విషయాలు చేయాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని ధ్యానించాలి, లార్డ్స్ సప్పర్ కమ్యూనియన్ ఉంది మనకి, 12 o'clockకి అంది ఫినిష్ చేసుకొని మనం వాగ్దానం ప్రామిస్ కార్డ్స్ షేర్ చేయగలిగిన పరిస్థితి క్రియేట్ చేయాలి. ఇప్పుడు వీ హ్యావ్ హార్డ్లీ అబౌట్ 40 minutes. అది అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకెవరన్నా ఇఫ్ ఎనీబడి ఎల్స్ ఈజ్ విల్లింగ్ టు షేర్ యువర్ టెస్టిమనీ, ఐ వుడ్ లైక్ టు ఆఫర్ యూ ద మైక్. ఈ సమయంలో ఏం చేద్దాం, క్విక్లీ లెట్స్ ప్రే అండ్ లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్తోత్రం నాయన ప్రభువా, యేసయ్య నీ పాద సన్నిధిలో నాయన తండ్రి మేమందరం కలిసి కూడి అయ్యా ఇవ్వండి ఈ సంవత్సరంలో లాస్ట్ రోజున లాస్ట్ 40 నిమిషాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా ఈ యొక్క మిగిలిన ఈ సమయాన్ని నేను ప్రభువా సంపూర్ణంగా మీ నామాన్ని మేము ఘనపరచగలిగిన విధంగా నేను ప్రభువా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించగలిగిన విధంగా నీ ఆత్మని మా పైన కృమ్మరించి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున అంటే న్యూ ఇయర్కి వచ్చేటప్పటికి మన మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. ఏంటంటే చాలాసార్లు ఏం చేస్తామంటే, నేను ఎక్కువగా ఏం చేసేవాడిని ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ రీసెట్ బటన్ ఫర్ మీ. రీసెట్ బటన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇయర్ జాన్యువరి నాకు ఒక డైరీ ఉండేది. దాంట్లో ఎలా ఉంటుందంటే January 1st రాసుకుంటాను ఈ సంవత్సరం ఏమేమి చేయాలో. అందులో గుడ్ ఆర్ బ్యాడ్ ఐ యూస్ టు అట్లీస్ట్ కవర్ హాఫ్ ఆఫ్ ఇట్. సగం చేసేవాడిని. ఆ మిగతా సగం చెయ్యలేని పరిస్థితితో మర్చిపోవడమో ఏదో జరిగి ఆ డైరీని మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మళ్ళీ ఓపెన్ చేయను. ఈ డైరీ కనిపించదు ఎందుకో,
మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఎక్కడ మనకి కనిపించదు. డైరీ మిస్ అయిపోతాను ఏం చేసిన రోజు బాగా తెలివితేటలు పెరిగి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎక్సెల్ షీట్ పెట్టుకుని మొదలుపెట్టాను. నాకు అందుకని ఇప్పుడు ఎక్సెల్ షీట్లో కనెక్ట్ వెళ్ళాను అనుకోండి, 2000 ఇయర్లో రాసుకున్నవి, 2001లో రాసుకున్నవి, 2లో రాసుకున్నవి, 3లో రాసుకున్నవి, అలా అన్నీ ఉంటాయి కదా. ఒక్కోసారి 2020లో స్టార్ట్ చేసింది 2021 కన్నా అవ్వలేదు అనుకోండి, దాన్ని 2023కి కొనసాగించుకుని దాన్ని మళ్ళీ సరే ఇట్స్ ఓకేలే అని చెప్పి మార్చుకొని, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఈ న్యూ ఇయర్కి వచ్చే దగ్గరికి ఎలా ఉంటుందంటే దాన్ని ఏమంటారు మీరు, న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ అంటారు. సో అవి పెట్టుకొని ఖచ్చితంగా ఇది చేయాలి. ఒకవేళ చేయలేకపోయాం అనుకోండి, డోంట్ వరీ, మళ్ళీ 31st నైట్ రీసెట్ కొడతాం మనం, విల్ స్టార్ట్ అగైన్. ఓకే, అయితే ఈ యొక్క రీసెట్ కొట్టే విషయంలో కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి. అంటే నాలంటే ఏముంటుందంటే నేను జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేసి ప్రదీప్ గారిలా తయారవ్వాలి, నాలంటే ఉంటుందండి ఆలోచనలు. ఓకే, ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే బాగా కండ్ల పెంచాలి, ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం పెళ్ళి అయిపోవాలి, ఈ సంవత్సరం పిల్లలు కొట్టేయాలి. కొంతమందికి ఎలా ఉంటుంది నా చదువు ఇది కంప్లీట్ అయిపోతే, బాగా చదువుకునే పిల్లలు విజయశిష్టులు అంటూ కొడతారు. సో వాళ్ళకైతే మనం చదువు మీద ధ్యాస ఉంటుంది. నా పిల్లలు అయితే ఏం చేస్తారంటే నేను కొంచెం హైట్ ఎదగాలి, వాళ్ళు రాసుకోవడం ఎదుగుతూనే ఉంటారు, అది మాత్రం ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా ఎదుగుతుంటారు హైట్. సో ఇలాగా మనం చాలా విషయాలు మంచి విషయాలు చేస్తూ ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తామంటే వీ వాంట్ డూ సంథింగ్ బెటర్. అలాంటి కొన్ని ఆలోచనలు ఉంటే ఇవి రాసుకోం, కొన్ని బయటికి చెప్పం, మనసులో ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అయ్యేం తెలుసా, ఇవి మానేయాలి నా జీవితంలో నుంచి, ఇవి నేను ఆపేయాలి. అలాంటి విషయాలు కొన్ని జాగ్రత్తం. ఎందుకు అంటున్నానంటే 31st నైట్ ఈజ్ ఎ గుడ్ టైమ్ వెన్ వీ రియలైజ్, మన ఒక సెన్స్ ఆఫ్ రియలైజేషన్ వస్తుంది ఏంటంటే వీఆర్ నాట్ డూయింగ్ 100%. మనం 100% మనం 100% డెడికేషన్ టువర్డ్స్ అవర్ ఓన్ లైఫ్ ఇవ్వట్లేదు. మనం సెన్స్ ఆఫ్ రియలైజేషన్లోకి వస్తే రెండోసారి ఇంకోటి వస్తుంది అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ మై టైం వెల్. నేను నా సమయాన్ని, నాకున్న సమయాన్ని నేను జాగ్రత్తగా వాడుకోవట్లేదు. ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవట్లేదు అనే మాట ఆలోచన చేసేటప్పుడు ఏ ఒక్క మంచి విషయాన్ని గురించి కూడా మనం మన సమయాన్ని బాగా వాడుకోవట్లేదు అని చెప్పలేము. దేని చెప్తాను తెలుసా, ఏదైతే చేయకుండా ఉండాలో వాటి కోసం చెప్తున్నాను. పౌలు ఏమిటో తెలుసా, పౌలు మాట అంటాడు, ఎట్లా అంటాడంటే నేను ఏమి చెయ్యాలో అది చెయ్యలేకపోతున్నాను, ఏమి చెయ్యకూడదో అదే పదే పదే చేస్తున్నాను, కానీ నాలో ఉన్న నా క్రీస్తు నాకు తెలియజేస్తున్న మాట ఏంటంటే నేను చెయ్యకూడదు నాకు జ్ఞాపకం చేస్తూ నేను చేయాల్సింది పదే పదే నాకు గుర్తు తీసుకొస్తున్నాడు అని పౌలు చెప్తా ఉంటాడు పదే పదే. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే వీఆర్ నాట్ వేస్టింగ్ టైమ్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ అండ్ ఐఎమ్ ఎక్సర్సైజింగ్, ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. ఇఫ్ ఐఎమ్ రీడింగ్ వెల్, బాగా చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. If I'm controlling my diet, going for a walk and making sure that my vitals are all doing good, I'm not wasting time. The wasting time అనే విషయం వచ్చినప్పటికి ఏమవుతుందో తెలుసా, అది the other way things which we don't write. మనం ఏదైతే రాయకుండా మనసులో ఉంటుంది, అది లేకుండా ఉంటే బాగుంటుంది, అది చేయకుండా ఉంటే బాగుంటుందని. లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఎడిక్షన్స్ టునైట్. ఏం చేద్దాం, మన చేతిలో ఒక 40 నిమిషాల టైం ఉంది. ఈ 40 నిమిషాలలో ఈ ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విడిచిపెడదాం. మన ఎడిక్షన్స్ అనే మాట చాలా నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎడిక్షన్స్ అనే మాట తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మనం చాలా తప్పు విషయాలు, చాలా పెద్ద తప్పు ఉన్న విషయాలు, తాగటం, స్మోక్ చేయటం, ఇంకా అలాంటి విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు గుర్తొస్తాయి, కానీ మనం చేసే చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం రావు. ఒకసారి చూద్దామా, అంటే ఎలాంటి ఎడిక్షన్స్ మనకి చర్చ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాయి. ఈ రోజున చెప్తున్నానమ్మా, ఇలా మనం ఒక సంఘంలో కూర్చుని దేవుడి యొక్క వాక్యాన్ని చూడటానికి ఇలా కూర్చోవడమే చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. బికాస్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను బట్టి, లోకం పోతున్న తీరును బట్టి మనకు ఇటువంటి ఏమనంటే ఫెలోషిప్ కలిగి ఉండడం, ఆలోచన కలిగి ఉండడం, ఈ సమయాన్ని నేను దేవుడి సన్నిధిలో గడపాలని కలిగి ఉండటమే చాలా రేర్ అయిపోయింది. బిల్లీ గ్రహం గారు అంట చర్చ్ రన్ చేసేటప్పుడు ఆయన మనలాగా వారానికి ఒకసారి రన్ చేసేవాడు కాదంట, తెలుసా. ఎవ్రీ డే ఈవినింగ్ 6 to 8 PM, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఎలా రన్ చేసేటప్పుంటే ఆ సమయంలో బిల్లీ గ్రహం గారు తాతగారు ఆ సమయంలో ఉన్నవాళ్ళు అంటే 2 generations బ్యాక్కి వెళ్తే అది సర్వసాధారణం అంటాడు. వాళ్ళు కలవడానికి కూడా ఇలాంటి పెద్ద ప్రిమిసెస్లు ఉండడం, లేదా దానికి పెద్ద పెద్ద లైటింగ్లు ఉండడం, మైక్ సెట్లు ఉండడం, ఇవన్నీ కాదంటమ్మా. జస్ట్ టెంట్, బయట పెద్ద టెంట్ వేసుకుని దాంట్లో చైర్స్ వేసుకుని
ఏది గ్రాస్లోనే అక్కడే కిందన పావులు వచ్చినాయి అనుకోండి, టెక్సస్ అనుకోండి, చక్కగా బూటి తొక్కేస్తారు ఇలాగా, లేచి కూడా వెళ్ళరాలేదు, తొక్కేసి పక్క దోసేస్తారు. చీరీస్ ఎవరి నుంచి కాస్త తినేది తీసుకెళ్ళి ఐఎమ్ సో సారీ. ఓకే, సో వాళ్ళు భయపడరు. సో అలా ఉండేదంట. ఎవ్రీ సింగిల్ డే ఇన్ ద ఈవినింగ్ దే హ్యావ్ అ ప్రేయర్ మీటింగ్. ప్రేయర్ మీటింగ్ అంటే ముగ్గురు వచ్చి కూర్చోవడం. మన మన చర్చ్ సర్వీస్ మన వాట్సాప్ గ్రూప్లో 80 మంది ఉంటారమ్మా. చర్చ్ వాట్సాప్ గ్రూప్లో జూమ్ లింక్ పంపిస్తే దాన్ని ఒక 75 మంది చూస్తారు. సాయంత్రం జూమ్ ఆన్ చేసి కూర్చున్నాం అనుకోండి, 6 గంటలకు ప్రార్థన అంటే 6:01కి నేను నా భార్య ఉంటాం అనుకోండి. ఎందుకని నాతో తప్పదు కదా వాడికి, నేను పక్క రూమ్లో ఉంటాను, ఆ రూమ్లో పక్క రూమ్లో ఉంటాను. నువ్వు జాయిన్ అయ్యావా నేను 10 సార్లు అడుగుతాను కాబట్టి ఖచ్చితంగా వెంటనే లేచి జాయిన్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఏమంటే 6:10 ఈజ్ ద స్టాండర్డ్ టైం. ద థర్డ్ పర్సన్ హూ కమ్స్ ఇన్ అది చెప్పారు. ఎందుకు అది ఎక్కడ రాశారు నాకు తెలియదు, కానీ కాన్స్టిట్యూషన్లో ఉందా, బైబిల్ కాన్స్టిట్యూషన్లో ఉందా, చర్చ్ లాస్లో ఉందా నాకు తెలియదు. 6:10 విల్ ద థర్డ్ పర్సన్ స్టెప్స్ ఇన్. బై 6:30కి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక 4 to 5 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఏరమ్మా మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు చెప్తాను, మీకు తెలియదు, నేను చెప్తాను ఎక్కడున్నారు అంతా. ఓకే, లెట్స్ గో. నేను చాలా క్విక్లీ యూజ్ చేస్తాను. ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ అమెరికన్ చర్చ్. ప్రదీప్ గారి ఇవాళ he wants me to preach for 1 hour. That is not possible tonight, so I will do it as an American way. Okay, I will read it for you. Please follow along. It is a time of a good sleeping time. Daddy Babu, Srikanth Elli chai తీసుకొచ్చారమ్మా. దయచేసి if anybody is falling asleep, please stand up. They will serve you some tea. Okay, now let me explain you what addictions are. Some of the biggest addictions that comes to our mind is basically alcohol and tobacco. It also comes ఎలా అంటే cocaine, heroin ఇలాంటివన్నిటిని కూడా డ్రగ్స్గా తీసుకోవడం. కానీ వీటితో పాటు ఇంకొక రకమైన ఎడిక్షన్ ఏంటంటే పెయిన్ కలిగిన వెంటనే మందులు వేసుకోవటం. It is an addiction. Then I'm talking about addictions which are not inside the church. Okay, I'm not talking about addictions which are outside the church, but I'm talking about addictions which are inside the church. Let's look at them clearly. The prescription drugs, anything to do with any pain, headache, body pains, whatever it is, chinnadu vachina kuda the body is responding back to you saying that your body is not doing well. Do something. First of all, give rest. అది ఏం చేస్తారంటే మనం టాబ్లెట్ వేసుకుని కంటిన్యూ అయిపోతుంటాం. ఎందుకని టాబ్లెట్ పని అది చేస్తూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉన్నామని. ఓకే, నా ద అదర్ అడిక్షన్ దట్ వీ హ్యావ్ ఈజ్ caffeine, having more quantities of coffee. అది మా మదర్ని చూసి నేను భయపడి లిటరల్లీ నా జీవితంలో కాఫీ ముట్టుకోకూడదని చెప్పి ఎప్పుడు ఎవరు ఆఫర్ చేసిన ఇంటికి వెళ్ళి బ్రదర్ కాఫీ తాగుతారని అడిగితే లేదమ్మా నాకు అలవాట్లేదు అని చెప్పి ఇప్పుడు కొంచెం 45 దగ్గర పడతా ఉంటే నిద్ర వస్తుంటే కొంచెం టీ తాగుతున్నాను. కానీ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ కెఫీన్. తర్వాత ఇంకా మనం గమనించామనుకోండి, మనకి లెట్ మీ టాక్ అబౌట్ సమ్ ఎడిక్షన్స్ విచ్ ఈస్ అసోసియేట్ టు బిహేవియరల్ ఎడిక్షన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గ్యాంబ్లింగ్, విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ probably your online gambling, lotteries, and then you also talk about share market. Okay, నేను ఇవన్నీ ఇప్పుడు చెప్తాను తెలుసా, సమపాలనలో చేసిన విషయాల గురించి మాట్లాడట్లా, ఎక్సెసివ్గా చేస్తున్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా, సమపాలనలో చేస్తాను అనుకోండి, then you are all happy. You will not worry about that thing on the 31st night that you need to get out of this. But I'm talking about the things which people are getting worried inside the church. Okay, now ఇంకోటి చూద్దాం. Technology uses of screen, social media addiction, smartphone dependency, video game addictions. Tarvata, the second category is food addictions, overly eating excessive food, mainly food based on sugars, sweets and junk food, processed foods. And then the fourth addiction, which most of the women sitting here will hate me saying this, shopping addiction. ఈ షాపింగ్ అడిక్షన్ వచ్చేటికి ఎలా ఉంటుందంటే, హస్బెండ్ కార్డ్ ఇవ్వట్లేదు గనుక అది సెల్ కార్ట్లో పడుతుంది. అది ఏమవుతుందంటే ఆర్డర్ ప్లేస్ అవుదమ్మా. దేవుడు ఇచ్చిన మహాకృప అది మాకు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇండియాలో అయితే దానికి ఒక ఓటీపీ ఒక పిన్ రావాలి, ఆ పిన్ని పంపిస్తేనే అది ప్లేస్ అవుతుంది. అంటే మా సిస్టర్ బాధపడుతుంది అక్కడ కూర్చొని, బాగా ఓటీపీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ఆమె బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు ఆయన. అయితే సో ఎక్సెసివ్ షాపింగ్. ఓకే, అండ్ దెన్ వర్క్ ఎడిక్షన్, పని మీద అంటే అది ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ అండ్ హెల్త్ దీన్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఎక్సెసివ్గా వర్క్ మీద పెట్టడం. ఇది కాకుండా కొంతమంది ఎక్సెసివ్ ఫాస్టింగ్.
వాళ్ళ శరీరాన్ని బాధ పెట్టేసుకుని మరీ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అది ప్రార్థన కోసమా, హెల్త్ సన్నం అవడానికి అన్నది అది మనకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఎక్సెసివ్ ఆఫ్ ఫాస్టింగ్. అండ్ దెన్ ఇంకా ఎమోషనల్ అండ్ ఎడిక్టివ్ ప్యాటర్న్స్ ఇంకొక రకంగా ఉంది. అదేంటంటే తెలుసా, there is a sense of emotional needs we always continuously seek other people to meet. అది ఎలాంటి ఎడిక్షన్ అంటే, నాలో ఉన్న ఒక ఆలోచనను బట్టి ఎదుటి మనిషి అర్థం చేసుకుని ఆ రియాక్షన్ నా కోసం చూపించారు. ఎవరు? అందరూ, ముఖ్యంగా భర్తలు. తర్వాత వన్ మోర్ స్టెప్, ఒకవేళ వీళ్ళు చూపించగలుగుతున్నారంటే వీళ్ళు కూడా ఎందుకు చూపించట్లేదు, వాళ్ళు ఎందుకు చూపించట్లేదు, మా అక్క ఎందుకు చూపించలేదు, మా బావ ఎందుకు చూపించట్లేదు, మా మమ్మీ ఎందుకు చూపించలేదు, మా నాన్న ఎందుకు చూపించట్లేదు, అలా. తర్వాత obsessive attachment for relationship like love relationships. ఓకే, తర్వాత ఇంకొక రకమైన బిహేవియర్ ఏంటంటే ఎక్సెసివ్ థ్రిల్నెస్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఈ థ్రిల్లింగ్ గురించి ఒకసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా సెమినార్ నుంచి డేట్కి వెళ్దాం అనుకుంటే, ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన ఆ ఈవెంట్ వాడికి భయం వేసి ఆ అమ్మాయితో ఒక డేట్కి వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత ఐ కెన్ నాట్ లివ్ విత్ దట్ వుమన్ అన్నాడు. ఏరా అంటే, షీ టుక్ మీ ఫర్ యాక్స్ థ్రోయింగ్ అన్నాడు. యాక్స్ థ్రోయింగ్ అంట అంటే గొడ్డలు తీసుకుని గోడకేసి కొట్టడం. ఆడపిల్ల కదండి, వాడు భయం వేసింది. వాడు పెళ్లి చేసుకుంటే పొద్దున ఏదో చెప్పింది చేయలేదు అనుకోండి, వేసిందంటే ఏటు వెళ్ళిపోతుంది బొరకాయ అని చెప్పి భయం వేసి వాడు భయపడ్డాడు. సో ఎక్సెసివ్ అంటే థ్రిల్లింగ్నెస్ లైఫ్లో ఉండాలి అనే విధంగా. ఎక్సెసివ్ ట్రావెలింగ్. ఇవన్నిటిని కూడా మించి ఇంకా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ మోర్ ఎడిక్షన్స్ దట్ వీ నీడ్ టు వరీ అబౌట్, విచ్ ఈస్ కాస్మెటిక్ ఎడిక్షన్స్. అంటే విచ్ ఈస్ మేకప్. దేవుడు చక్కటి మొహాన్ని ఇస్తాడు, మనం అందంగా లేవు అనుకునే ముందమ్మ అందవికారంగా ఉన్నామని చూసి అప్పుడు మీ మొహం అర్థంలో చూసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది దేవుడు అద్భుతంగా తయారు చేశాడు మిమ్మల్ని అని. ఓకే, చాలాసార్లు ఏం చేస్తామంటే, నాకున్నది నాకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఎప్పుడు అనిపిస్తుందండి, ఇదంతా విడిచిపెట్టి మన కారు వాడకుండా మన మనసమే పడుకోకుండా మా నాన్నగారు ఏం చేస్తుంటే పళ్ళుని తీసుకెళ్ళాడు. ఎవ్రీ సమ్మర్ వీ హ్యావ్ టు గో టు ద విలేజ్ వేర్ వీ విల్ నాట్ హ్యావ్ ఎ బెడ్. To my extent, hard fact in it, we will not have a bathroom first of all there. అలాంటి ఎక్స్ట్రీమ్స్ తీసుకెళ్తే మా ఇంటికి వస్తే స్వర్గంలో ఉండేది నాకు ఇల్లంతా. అలాగా ఎవరన్నా నా అందం నాకు సరిపోతుంది అనిపించింది అనుకున్నాను, జస్ట్ గో లుక్ ఎట్ ద పీపుల్ అరౌండ్ యూ. గాడ్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ యూ టు గో లుక్ అండ్ సీ దట్ యూ ఆర్ బ్యూటిఫుల్. యూ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ టు మేక్ యూ మచ్ బ్యూటిఫుల్. ఓకే, తర్వాత అది నేను చెప్పట్లేదమ్మా, ఇక్కడ ఈ నోట్స్లో ఉన్నవాడు చెప్తున్నాడు. అది ఎవరు రాసి నేను తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంటర్నెట్ ఎడిక్షన్స్, స్పిరిచువల్లీ రిలీజియస్ రిచువల్స్, అదొక రకమైన ఎడిక్షన్. ఇలాంటి ఎడిక్షన్స్ అంటే మనం ఎడిక్షన్ అనే మాట తీసుకుని దాంట్లో ఉన్న నెగిటివ్ సెన్స్లోనే ఆలోచన చేయకుండా మన సంఘంలో కూడా ఏదైతే సమయాన్ని అత్యధికంగా వేస్ట్ చేస్తున్నామో మనం మన లైఫ్లో దేవుడిచ్చిన సమయం అంటే ఒకవేళ ఒక 60 ఏళ్ళ జీవితం, ఓ 70 ఏళ్ళ జీవితం, మనం ఈ జీవిత సమయంలో మనం చెయ్యాలి అనుకుని రాసుకునే విషయాల నుంచి దొంగతనం చెయ్యగలిగింది, ఆ సమయం దొంగతనం చేయగలిగింది తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లిస్ట్. ఏదైతే ఆ మంచి విషయాలు ఏదైతే పౌలు అంటా ఉన్నాడో, నేను ఏం చెయ్యాలని అనుకుంటున్నాను అది నేను చెయ్యలేకపోతున్నాను, ఏం చెయ్యకూడదో అది చేస్తున్నాను అనే మాటలో ఉన్న బాధలో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ దట్ హీ ఈస్ లూజింగ్ హిస్ టైమ్ ఆన్ డూయింగ్ గుడ్ థింగ్స్ and then he is using that time to do which is not necessary and it is not good for him and as well for us. అయితే దీనికి సంబంధించి ఎలా, హౌ టు ఓవర్కమ్, ఒక్కటి our own dedication. మనం నిర్ధారించుకోవాలి మనం అటువంటి పరిస్థితిలో ఉండొద్దు అని నిర్ధారించుకోవడం మొట్టమొదటి చేయాల్సిన పని. అయితే దీంట్లో లెట్స్ టర్న్ టు 1 Corinthians chapter 10 verse 13. Quickly let's look at 4 to 5 verses and then we will step into the next sequence of going to the Lord's Supper communion. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. ఆమేన్. అంటే ఇప్పుడు మనం మాట్లాడిన ఎడిక్షన్స్ ఏవి కూడా మీకు స్పెషల్గా జరగట్లేదమ్మా. ప్రపంచంలో చాలా మంది దే ఆర్ గోయింగ్ త్రూ దిస్. అండ్ ఈ మాట కనడానికి కారణం ఏంటంటే
నో టెంప్టేషన్ హ్యాస్ ఓవర్టేకెన్ యూ దట్ ఈస్ నాట్ కామన్ టు మ్యాన్ అనే మాట అనే విషయంలో ఏంటంటే యేసు ప్రభు వారికి కూడా అలాంటి టెంప్టేషన్స్ గుండానే ఆయన వెళ్ళొచ్చాడు. కానీ వేరే ఉన్న కంప్లీట్ పీపుల్కి ఆయనకున్న తేడా ఏంటంటే ఆయన దాన్ని జయించగలిగాడు. చాలామంది మనుషుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే జయించలేకపోవడం. ఈ యొక్క ఎడిక్షన్స్ ఉండడం తప్పు కాదు, దాన్ని జయించకపోవడం తప్పు అవుతుంది. ఆ టెంప్టేషన్ రావడం తప్పు కాదు, ఆ రెసిస్ట్ చేసుకోవడం తప్పు అవుతుంది. సో ఈ విధంగా మనం గమనిస్తే ఈరోజు వాక్యంలో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ విల్ నాట్ లెట్ యు బి టెంప్టెడ్ బియాండ్ యువర్ ఎబిలిటీ and but with the temptation he will also provide a way of escape that you may be able to endure it. మనకు వచ్చే టెంప్టేషన్స్ రావడానికి ఉన్న కారణం కూడా వన్ రీజన్ ఏంటంటే దట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ టెస్టింగ్. మనలో ఉన్న ఆ రైచియస్నెస్కి సంబంధించి అపవాది చేసే క్రియల్ని మనం వ్యతిరేకించటమే ఆ టెస్టింగ్లో మనం విన్ అవుతున్నామా లూజ్ అవుతున్నామా అని చెప్తానికి. ఓకే, let's look at the second verse, James chapter 4 verse 7. ఈ యొక్క టెంప్టేషన్ని మనం ఒకవేళ అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అని వాక్యం చెప్తుంది. జేమ్స్ చాప్టర్ 4 verse 7, submit yourselves therefore to God, resist the devil and he will flee from you. ఇప్పుడు తెలుగులో చదవండి అమ్మదండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించకుండా ఉంటే ఆర్ వి సక్సెస్ఫుల్. చాలా ఏమవుతుందంటే నేను దేవుడికి లోబడి ఉంటాను. ఎట్లా ఉంటాను దేవుడికి లోబడి? రోజు కుదిరిస్తాను, ప్రార్థన చేసుకుందని మంచం దిగను, వాక్యం చదువుకోకుండా మంచం ఎక్కను, సంఘాన్ని విడిచిపెట్టను, ఏ ప్రేయర్ మీటింగ్ని మిస్ చేయను. ప్రతి అకేషన్లో ఎవరన్నా గెస్ట్ స్పీకర్స్ వస్తున్నారు, వేరే లొకేషన్స్ వస్తున్నారు, ఏ ఊళ్ళో ఎక్కడ వచ్చినా కూడా నేను అటెండ్ అవుతాను. లార్డ్ కమ్యూనియన్స్ మిస్ అవ్వను, ఆఫరింగ్ వేయడం మిస్ అవ్వను. ఇవన్నిట్లో నేను యాక్టివ్గా ఉండి ఆ టెంప్టేషన్ వచ్చేటప్పుడు రెసిస్ట్ ద డెవిల్ అనే మాటను యూజ్ చేస్తాను. అక్కడ ఆ మాటను మనం కానీ అపవాదిని వ్యతిరేకించకపోతే సక్సెస్ఫుల్. ఇవన్నీ మనం చేయటం వల్ల వచ్చేది ఏం తెలిసిన దేవుడు మనతో ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని బట్టి ఏమవ్వాలంటే అపవాది మనం చిన్నగా గమనించాలి. మా యొక్క చిన్నప్పుడు మా మేనమ్మ ఉండేవాడు. అస్సలకి నాకు ఇష్టం ఉండదు ఏమంటే, ఇప్పుడు లేట్ చనిపోయాడు అనుకోండి, ఎప్పుడైనా కింద పడ్డాను అనుకోండి దెబ్బ తగలడానికి, తగిలితే దెబ్బ తగిలిందని ఏడుచుకుంటూ వచ్చి మా మమ్మీకి చెప్తా ఉన్నాను. బాగా ప్యాంపర్డ్ చైల్డ్ నేను. ఏడ్చుకుంటూ వస్తే ఏం చేసాడు తెలుసండి, ఒక కవించుకుని పటేలు కొట్టాడు దెబ్బ. ఓరి ఇప్పుడు నీకు ఈ నొప్పి ఎక్కువ తగ్గుతుందా ఆ నొప్పి ఎక్కువ తగ్గుతుంది అనేవాడు. అంటే పెద్ద దెబ్బ తగిలించాం అనుకోండి చిన్నదెబ్బ మర్చిపోతాం కదా అనేసి కాన్సెప్ట్ అయింది. అలా ఉండేవాడు. ఏదైనా కట్ అయింది అనుకోండి, నేను కొంచెం పెద్ద కట్ట పెడతాను నీకు, నేను ఎందుకన్నా మంచిదని చెప్పి అది అడాప్ట్ చేసుకున్నాను అమ్మా. ఇప్పుడు నా పిల్లలు అలా ఏమైనా పడ్డారనుకోండి, రియల్ చెప్తాను అమ్మా ఇది దెబ్బ తగిలిందా, ఇఫ్ యూ వాంట్ ఫర్గెట్ దిస్ ఐ పుట్ ఎ బిగ్గర్ స్కార్ ఆన్ యువర్ బాడీ సమ్వేర్ ఎల్స్ అని చెప్తా ఉంటాను. అలాగా మనం ఒక విషయం గమనించాలి ఏంటంటే, అపవాది చేసే క్రియలు మనకి పెద్దగా కనిపిస్తున్నాయంటే మనం దేవుడిని చాలా దూరంగా పెట్టామని అర్థం. మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళి నించుంటే పెద్దగా ఉంటుందమ్మా. మనం దూరంగా ఎంత దూరంగా వెళ్తుంటే అంత చిన్నగా అవుతుంటుంది అది. ఓకే, అదే మనం భూమిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాం అనుకోండి, అది ఒక చుక్కలా కనిపిస్తుంది. దేవుడు మనకు పెద్దగా కనిపించిన రోజున అపవాది మనకు చిన్నగా కనిపిస్తాడు. ఎందుకు చెప్పిన, మన దేవుడు దగ్గరగా వెళ్ళే కొద్దీ అపవాది రాలేడమ్మా. దేర్ ఈస్ అ రెసిస్టెన్స్ ఫర్ హిమ్. హిస్ లైఫ్ ఈజ్ ఇన్ డార్క్నెస్. గాడ్ ఈజ్ లైట్. ఇఫ్ గాడ్ ఈజ్ లైట్ and the light has overcome the darkness, how can the darkness come to the light? There is no way. అందువలన అపవాది దేవుడి దగ్గర రాలేడు గనుక మనం దేవుడికి ఎంత సన్నిహితంగా ఉండగలిగితే అపవాదికి మనం అంత తొందరగా రెసిస్ట్ చేయగలుగుతాం. ఎలా? ఎందుకంటే వాడు దగ్గర రాలేడు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటే వాడు చిన్నగా అనిపిస్తూ ఉంటాడు. వాడు చేసే క్రియలు మనకి చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. మనం వాడి దగ్గరగా ఉన్నాం అనుకోండి, వాడు చేసే విషయం ఐ కెన్ నాట్ bear this temptation, I cannot come out of these problems అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ when we have God on our side, there is nothing can be against us. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 1 Corinthians chapter 6 verse 12. దీంట్లో దేవుడి గురించి ఉన్నది, అపవాది గురించి ఉన్నది. కానీ దీంట్లో మెల్లమెల్లగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, అపవాది ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలుసు. సంఘంలో ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, సంఘస్థుల మధ్యలో ఉన్నాడు, గుడ్ ఫెలోషిప్లో ఉన్నాడు, వికెట్ పీపుల్ నుంచి అవే ఉంటే ఉన్నాడు.
అంతే తప్ప ఇప్పుడు అపవాది ఎక్కడున్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం ఒకసారి. చూద్దామా? 1 Corinthians chapter 6 verse 12. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడనలను. ఓకే, ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఐ విల్ నాట్ బి డామినేటెడ్ బై ఎనీథింగ్. మన ఈ జీవితంలో ఎడిక్షన్ అనే మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే ఆ చేసే పని మనల్ని డామినేట్ చేస్తుందో అప్పుడు వస్తుంది. మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం అనుకోండి, ఆ చేసే పనిని ఎడిక్షన్గా మారకుండా ఉండడానికి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. వి స్టాప్ ఇట్, అది ఎడిక్షన్గా మారదు. వెన్ దట్ ఈస్ కంట్రోలింగ్ అస్, అది ఏమవుతుందంటే అపవాదం మనం కంట్రోల్ చేయడం. మనం వాటిని కంట్రోల్ చెయ్యలేము, కానీ అపవాదం ఏం చేస్తాడంటే మనం కంట్రోల్ చేస్తూ 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 మనల్ని వాళ్ళని ఏం చేస్తాడు, ఒక సొత్తుగా తయారు చేసుకుంటాడు. దీనికి తాడు కట్టి మెడకి దాన్ని ఏమైనా యోక్ అంటారు. ఈ స్టార్ట్స్ పుట్టింగ్ ఎ యోక్ టు అస్. దాన్ని ఏం చేస్తాడంటే మనం లాగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి లాగుతాడమ్మా? దేవుడి యొక్క సన్నిధి నుంచి బట్టి లాగుతుంటాడు, దేవుడు వాక్యం నుంచి లాగుతుంటాడు, ప్రార్థనా సమయాన్ని లేకుండా చేస్తుంటాడు. వాడు చేసే క్రియలు బట్టి మనం దేవుడి నుంచి దూరంగా లోకానికి దగ్గరగా నడవడం మొదలు పెడతాం. లెట్స్ సీ ద నెక్స్ట్ వర్స్. 1 John chapter 2 verse 16. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లోకంలో ఉన్నదంతయు మ్మ్. అనగా శరీరాశయు, మ్మ్. నేత్రాశయు, మ్మ్. జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు. మ్మ్. అవి లోక సంబంధమైనవి. అయితే ఒక నిమిషం చేద్దామా? ఇందాక మనం మాట్లాడుకున్న చాలా ఎడిక్షన్స్ డిస్క్రైబ్ చేసాం కదా. ఈ మూడింటి నుంచి కాకుండా నేను ఇంకేమిటి ఎడిక్షన్స్ మాట్లాడి చెప్పండి. ఏది? లోకాశ, శరీరాశ, అదే నేత్రాశ, శరీరాశ అండ్ జీవపు డమ్మం. ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, ద డిజైర్స్ ఆఫ్ ద ఐ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ మూడింటి గురించి కాక ఇందులో ఇంకొక రకమైన ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి తండ్రి. ఎట్లా తెలుసా? ప్రత్యేకత. అంటే ఐ షుడ్ గెట్ దట్ ప్రయారిటీ. నన్ను వేరేగా చూడాలి, నాకు ప్లేస్ వేరేగా ప్రొవైడ్ చేయాలి. దే హ్యావ్ టు కీప్ మీ సెపరేట్, దే హ్యావ్ టు రెస్పెక్ట్ మీ సో వెల్. అలాంటిది కూడా ఒక రకమైన ఎడిక్షనే. తర్వాత ఇఫ్ ఐ నీడ్ సంథింగ్, ఐ నీడ్ ఇట్ రైట్ నౌ. అమెజాన్ బతుకుతుంది దాని మీద. ఇఫ్ ఐ కెన్ ప్రొవైడ్ యూ సంథింగ్ బై నెక్స్ట్ డే మార్నింగ్, ఎవడే ఎక్కడ కొనుక్కోవడం, ఇంకా అమెజాన్ వెళ్ళిపోతారు అందరూ. ప్రైమ్ డే, నెక్స్ట్ డే డెలివరీ. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈవేళ అమెజాన్ ప్రొడక్ట్స్ కొంటున్నారు అనుకోండి, అమెజాన్ బేసిక్స్, హీ విల్ డెలివర్ ద సేమ్ థింగ్ విత్ ఇన్ 4 hours ఫర్ యూ ఇన్ ద హౌస్. ఇప్పుడే కావాలి, రైట్ నౌ కావాలన్నది కూడా ఒక రకమైన ఎడిక్షన్గా మారిపోయింది మనకి. నా ప్రయారిటైజింగ్ ఆర్ సెల్స్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నౌ లెట్స్ లుక్ అట్ Matthew chapter 6 verse 13. Matthew chapter 6 verse 13. ఇది దేవుడు యేసుప్రభు వారు వారి శిష్యుల కోసం నేర్పిస్తున్న ఈ ప్రార్థన అన్నమాట. ఈ Matthew chapter 6లో అదే ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ నుంచి స్టార్ట్ చేసి ఆయన లార్డ్స్ ప్రేయర్ నేర్పిస్తూ దాంట్లో ఒక మాట ఆయన నేర్పిస్తాడంటే, లీడ్ అస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. ఆయన మనం చాలాసార్లు ఏం చేస్తుంటే ఆ ఈవిల్ నుంచి, ఆ అపవాది నుంచి మనం తప్పించుకోవాలంటే మనం వాడిని రెసిస్ట్ చేయాలి, చేస్తూ దేవుని అడుగుతా ఉండాలి, కెన్ యూ లీడ్ మీ అవుట్ ఆఫ్ దిస్ టెంప్టేషన్, కెన్ యూ మేక్ మీ నాట్ బీ లెడ్ టు ద డెవిల్ అనే విధమైన ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ John chapter 8 verse 36 చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఈ యొక్క మాటను మీరు, ఐ రియలీ వాంట్ యూ గైస్ టు రీడ్ ద హోల్ చాప్టర్. కానీ ఇందులో ఈ వచనం మాత్రం చాలా ప్రాముఖ్యమైన వచనం, అందుగురించి నేను దీని గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రులు అయ్యామో, ఇంకా లోకంలో అంటే భూమి మీద, భూమి పైన ఉన్న హెవెన్లో కానీ, భూమి కింద ఉన్న నరకంలో కానీ ఏ ఇది కూడా మళ్ళీ మనం బందీ చేయలేదంటాడు. ఇఫ్ వీఆర్ గివెన్ దట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు ద్వారా. ఇంకా లాస్ట్ వచనం చూద్దాం. దాని తర్వాత ఐ వాంట్ యు గైస్ టు ప్రిపేర్ యువర్ హార్ట్స్ టు టర్న్ టు ద లార్డ్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. Titus chapter 2 verse 11 and 12. I will read it in English for you. Titus chapter 2 verse 11 and 12 for the సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా 13 verse అదొకటి సరిపోతుంది సిస్టర్.
For the grace of God has appeared, bringing salvation for all people, training us to renounce ungodliness and worldly passions, and to live self-controlled, upright and godly lives in the present age. అమ్మా, ఈ యొక్క వచనం చాలా 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 గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం December 31st నైట్ వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రెసెంట్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ వి జస్ట్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ ద బిగినింగ్, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన సాల్వేషన్ ద్వారా మనం అపవాదిని రెసిస్ట్ చేయడానికి, మన జీవితంలో ఉన్న అన్వాంటెడ్ రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆపటానికి, ఆయన ఆ టెంప్టేషన్ నుంచి మన డెలివరెన్స్ తీసుకురావడానికి, సమస్త విషయాలకి దేవుడులో యేసుక్రీస్తు ద్వారానే మనకి సమాధానాన్ని చేకూర్చి ఉన్నాడు. అందులో ఇది ఎలా అన్నాడు చూడండి, ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాస్ అపియర్డ్ విచ్ ఇస్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బ్రింగింగ్ సాల్వేషన్ టు ఆల్ పీపుల్. ఇక్కడ నెక్స్ట్ వర్బ్స్ అబ్జర్వ్ చేయండి. ట్రైనింగ్ అస్ టు రెనౌన్స్ అన్గాడ్లీనెస్. మనల్ని ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేస్తాడంట. ఏ రోజుకి ఆ రోజు మనం ప్రిపరేషన్లో ఉండేటప్పుడు దేవుడి యొక్క క్రియల్ని అర్థం చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే, ఏ రోజుకి ఆ రోజు అపవాదిని ఏ విధంగా మనం రెసిస్ట్ చేయాలో, ఆ డెలివరెన్స్ నుంచి ఇలా రావాలో, ఆ యొక్క క్లచెస్లో మనం ఎలా పడకుండా ఉండాలో, ఏ రోజుకి ఆ రోజు he will be newly training us. Worldly passions and living a self-controlled, upright and godly lives in the present age. ఈ రోజున కూర్చోపెట్టి మంచి హైఫై టెక్నాలజీ యూజ్ చేసి, చాలా మంచి అంబియన్స్ ఇచ్చి, వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి, వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనలు ఇస్తూ, ఎంతమంది పాస్టర్లు పెట్టినా ఈ రోజున్న పరిస్థితి ఏంటి చెప్పనమ్మా, ప్రతిరోజు ప్రార్థన పెడతానంటే ఎవరు రారు. ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటే, నేను ప్రతిరోజు ప్రార్థన పెడతానని ఈ మొత్తం డిఎఫ్డబ్ల్యూలో ఉన్న పాస్టర్లు అందరూ, హైదరాబాద్లో ఉన్న పాస్టర్లు అందరూ, ఏ ఊళ్ళో ఉన్న పాస్టర్లు అందరూ కలిసి, ఇదిగో మేమందరం మీకోసం పరిచయం చేస్తాం, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు రండి, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన పెడతాం, ఆరాధన పెడతాము, మేము పాట పాడతాము, మీకు మంచి వాక్యాన్ని చెప్తాము. ఏం చెప్పి చేసినా కూడా ఇన్ దిస్ ప్రెసెంట్ ఏజ్ పీపుల్ విల్ నాట్ కమ్. ఎందుకంటే ఆఖరి దినాలలో వాక్యాన్ని వినడానికి అభ్యంతరకరమైన చెవులు ఉంటాయని వాక్యం చెప్తా ఉంది. దే విల్ బి టింగ్లింగ్ ఇయర్స్ and they will be resisting the word of God and staying away from the church. ఈ రోజున ఎక్కడైతే మనం చాలాసార్లు గమనిస్తే ఈ 4 మాటలు మాట్లాడుకొని మనం దేవుడి యొక్క లార్డ్ సప్పర్ కమ్యూనిటీలోకి వెళ్దాం ఉన్నాం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ పేరెంట్హుడ్, లెట్ మీ స్టార్ట్ ఆఫ్ దేర్. పేరెంట్హుడ్ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం ఫెయిల్ అవుతుంది. మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. తర్వాత స్కూల్స్ ఫెయిల్ అవుతున్నాయి. టు దట్ పాయింట్ మన చాలాసార్లు అంటే LGBTQ గురించి చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది బయట. అందులో జరిగే విషయంలో ఏంటంటే, మన చిన్నపిల్లల్ని తీసుకుని స్కూల్కి పంపించాలంటే కొంచెం ఒక భయాన్ని క్రియేట్ అవుతుంది మనసులో. ఎందుకంటే వీడు స్కూల్కి పంపిస్తే వీడు ఏమేమి నేర్చుకుని వస్తాడు. చాలాసార్లు ఏమేమి ప్రాబ్లం అవుతుందంటే, వీడు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన నేర్చుకోవట్లేదు, కానీ నేర్చుకోకూడదు నేర్చుకుని వస్తున్నాడు అనే లాంటి భయం క్రియేట్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం అటువంటి చెప్పకుండా ఉండే స్కూల్స్ పంపించాలంటే బాగా హై ప్రైస్ పే చేసి పంపించగలిగితే పంపించాలి, లేదా మన కపుల్లో ఒకళ్ళు ఖచ్చితంగా జాబ్స్ మానేసి ఇంట్లో కూర్చొని హోమ్ స్కూలింగ్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజున. ఈ ఆలోచన చేసేటప్పుడు వాట్ ఈస్ ఫెయిలింగ్ అని అంటే, చాలాసార్లు ఆ LGBTQ చూడడానికి ఏమో తెలుసా, there are many millions of people who responded to the blogs, to the social media saying that the church failed. నేను చెప్పిన మాట, అమ్మ చర్చ్ ఫెయిల్ అవ్వలేదు, దేవుడి వాక్యం ఫెయిల్ అవ్వలేదు, యేసు ప్రభు ఫెయిల్ అవ్వలేదు, పరలోక రాజ్యంలో సింహాసనంలో కూర్చున్న తండ్రి ఫెయిల్ అవ్వలేదు. ఎవరు ఫెయిల్ అయ్యింది తెలుసా? మనం ఫెయిల్ అయ్యాం. ఎలా ఫెయిల్ అయ్యింది తెలుసా? we did not apply the word of God to the schools. We did not apply the word of God to our marriages. We did not apply the word of God to our children. We did not apply these to the places where that is getting completely demolished by the devil. మన యొక్క దేవుడి యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళి అప్లై చేస్తే
దెబ్బ తగిలిందమ్మా దానికి సోఫర్మైసిన్ రాయాలనుకోండి, దెబ్బ తగిలిందమ్మా దానికి మందు పెట్టాలనుకోండి, అది హీల్ అవుతుంది. నువ్వు దెబ్బ తగిలింది, మందు పెట్టవు, ఆ మందు మాత్రం పని చేయట్లేదు, ఆ మందు పని చేయట్లేదు అని చెప్పి నువ్వు చెప్తా ఉంటే ఎట్లా? ఇఫ్ యూ డోంట్ అప్లై ద మెడిసిన్ ఇన్ టు యువర్ లైఫ్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఇట్ ఈస్ సపోజ్ టు కమ్. మన యవ్వనంగా ఉన్నప్పుడు ఇది పనిచేస్తుందమ్మా, దీన్ని అప్లై చేస్తే. మన వయసులో ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది, అప్లై చేస్తే. మనం పెళ్లి చేసినందుకు పనిచేస్తుంది ఇది. ఎప్పుడు అప్లై చేస్తే. పిల్లలు పుట్టారా, అప్లై చేస్తే పనిచేస్తుంది. పిల్లలకు కూడా పనిచేస్తుంది. ఇది స్కూల్లో పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది? వెన్ ఇట్ ఈస్ అప్లైడ్, వెన్ యూ టేక్ దిస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ సీ ద అప్లికేషన్ ఆఫ్ ద డెవిల్ ఇన్ అవర్ లైఫ్స్. అప్పుడు దేవుడి యొక్క కార్యాలు చూడం, మనం అపవాది కార్యాలు చూస్తూ ఉంటాం. ఈరోజు రాత్రి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకున్న ఒకే ఒక్క హోప్, ఒకే ఒక్క స్ట్రెంగ్త్ అండ్ ద రెఫ్యూజ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిజ్ వర్డ్. అందరూ నిలబడదామా? ఒక 2 నిమిషాల పాటు మౌనంగా మీరు ప్రార్థనలో గడపమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. ఈ సమయంలో మనం లార్డ్ సపర్ కమ్యూనియన్ తీసుకుందాము. దయచేసి మీరు కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాల శాతం దేవుని మహాకృపను బట్టి, అమ్మ ఈ రోజున ఈ సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూ ఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్ టుడే. అది ఈ చర్చని అంటలా, దేవుడి సంఘం అంటున్నాను, ఆయన యొక్క సన్నిధి అంటున్నాను. అది ఈ చర్చ, వేరే చర్చలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే లోకంలో అత్యధికమైన శాతం ఎక్కడుందో తెలిసిన ఈరోజు పాపంలో కొట్టుమిట్టాడుతుంది. The night of the new year, they are celebrating in a wrong way in all the addictions we just discussed. అట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ మధ్యన దేవుడు మహాకృపను బట్టి మన ఇక్కడ నిలబడి ఆయన యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనలో ఆయన యొక్క హోలీ కమ్యూనియన్ని మనం మరొకసారి తీసుకుని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమయంలో సిద్ధపడవుతాం. ప్రార్థన చేసుకుంటుంది, ప్రార్థన చేసుకోండి. మోకరించగలిగితే, మోకరించాలని మీరు అనుకుంటే, మీకు సాధ్యపడితే దయచేసి మోకరించి ప్రార్థన సమయాన్ని గడపమని మిమ్మల్ని బతిమాలు. పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది. For I received from the Lord what I also delivered to you, that the Lord Jesus, on the night when he was betrayed, took bread, and when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." In the same way, also he took the cup after the supper, saying, "This cup is a new covenant in my blood. Do this in remembrance of me." So చదువుదాం తెలుగు. Chapter 11, verse 23. అక్కడ చాలమ్మా.
పాలుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయ్యా, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ యొక్క సమయంలో అయ్యా, లాస్ట్ 5 minutes ఆఫ్ దిస్ ఇయర్ లార్డ్, నేను ప్రభా మీ యొక్క పాద సన్నిధిలో తండ్రి ప్రభా సంపూర్ణమైన అధికారాన్ని మీకు మా జీవితాన్ని మేము ఇస్తున్నాం తండ్రి. మీరు స్వీకరించండి నాయన తండ్రి. మేము పాపులము, నేను పాపంలో జీవించేవారము అయినను నాయన తండ్రి నీ కుమారుని పంపించి యేసుక్రీస్తు ద్వారా నాయన ప్రభువా మాలో ఉన్న పాపాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి వేశారు నాయన. దాన్ని బట్టి మీకే వందనాలు. మా యొక్క నాయన తండ్రి చేసే ప్రతి క్రియలను బట్టి మిమ్మల్ని క్షమించి మమ్మల్ని బతిమాల వేడుకుంటున్నాము అయ్యా. ఈరోజు రాత్రి వేళ సమయంలో ప్రభువా మమ్మల్ని నూతనంగా ఇదిగో నాయన తండ్రి ఈ ద్రాక్ష రసము నీ యొక్క కుమారుని రక్తానికి సాదృశ్యంగా మేము తీసుకుని మాలో ఉన్న పాపాలు కడుక్కోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము అర్హులము కాదు కానీ తండ్రి ప్రభా నీ ప్రేమను బట్టి నాయన తండ్రి మీ కుమారుడు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. నీ కృపా కనికరాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఆస్వాదించి మాకు ఇటువంటి సమయాన్ని ఇటువంటి దినాన్ని మాకు ఇచ్చినందుకు, నీ సన్నిధిలో గడిపే ఈ క్షణాలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అర్హత లేని మా జీవితాల్లో ప్రేమను చూపించావు తండ్రి. నాయన తండ్రి ఏ విధంగా మా సొంత కుటుంబ సభ్యులే విడిచిపెట్టిన తండ్రి ప్రభా మమ్మల్ని ఇంకా నీ బిడ్డలుగా ఎంచి తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు మా తోడైనందుకు మీకు వందనాలు. నిన్ను ఆశ్రయించిన వారికి వెన్నుచూపు నాయన తండ్రి, దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. Let us partake in the Holy Communion. అమ్మా, ఇది దేవుని యొక్క విజయ సిస్టర్ మీకు కావాలి మీ ముందు పెట్టున్నది దగ్గరగా తీసుకోండి. పైన ర్యాఫర్ ఉంది. ఇది ఆయన చేసిన త్యాగము. కానీ ఈరోజు నేను రాత్రి చెప్తున్నానమ్మా, ఇది బాధపడాల్సిన త్యాగం కాదు. ఆయన శక్తివంతుడు కనుక ఆయన త్యాగం చేశాడు. చెయ్యగలిగే పరిస్థితిలో ఉన్నాడు.
వెనుదిరగకుండా త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేశాడు గనుకనే ఈ రోజున ఈ రాత్రి నేను ఆనందంగా చెప్పగలుగుతున్నాను, యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని. నిత్య జీవంలో ఆయనతో నేను నిలబడగలుగుతానని నేను ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితి ఇచ్చిన యేసు ప్రభు బట్టి మేము వందనాలు తెలియజేసుకున్నాం. అమ్మా అందరం కలిసి ఒకేసారి తీసుకుందాం. లెట్స్ పార్టేక్ ఇన్ ద బ్రెడ్ and let's take the cup together. And every time we partake in the Lord communion, what we are declaring to ourselves and to the people around us is the Lord Jesus Christ is my Savior, and we are remembering Him until He returns. Amen. Amen. Praise the Lord and Happy New Year to you all. Can we all praise the Lord, giving Him a clap offering? అత్యధికమైన దీవెనలతో మన 2024ని మన ఎడిక్షన్స్ని మన జీవితంలో టైం వేస్ట్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని పట్టుకుని దేవుడు వెనక్కి తోసివేసి ఇదిగో ఈరోజు నూతనమైన సంవత్సరంలోకి మనందరినీ ఆహ్వానిస్తున్నాడు, దీవెనలో నింపబోతున్నాడు. దీవెనలో నింపడానికి కావాల్సిన విషయాలు ఏంటంటే వాగ్దానాల పత్రికలు తీసుకుని అవి మాత్రమే చదువుతుంది కాదమ్మా. You have to extend your time. Can you please bring the promise cards? నేను ఈ ప్రామిస్ కార్డ్స్ ఇవ్వడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే ఒకే ఒక్క ఇది ఏంటంటే, అమ్మా మీకు వచ్చిన ప్రామిస్ కార్డ్స్లో ఉన్న ఆ పుస్తకం మొత్తంగా చదవండి. దయచేసి రేపు ఎల్లుండిలోనే చదవండి. డోంట్ టేక్ ద హోల్ ఆఫ్ 2025 టు రీడ్ దట్ వన్ బుక్. ఓకే, ఈ సమయంలో మీరు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి I would request you to take your promise cards. Please come. ఒక్కొక్కరికి ఒకటేనండి. Please come. May God bless you. May God bless you. If you want, you take two. You take two. Soumya, come. Take two. ఈ సంవత్సరం మీరు బాబు కోసం ఇంకోసారి వస్తారు. అదే కదా, take two. Yeah. She is having one more inside. అందు గురించి అమ్మా. May God bless you. May God bless you, Kalyan. God bless you, Jisamma. God bless you, brother. May God bless you. Rendi. ఈ చదవడం వస్తుందా? తీసుకోండి. చాక్లెట్స్ అయితే తీసుకుంటావా? ఇది దానికన్నా మంచిదమ్మా. God bless you, ma. వాడికి టేక్ వన్. ఒకటే తీసుకున్నామ్మా. వెరీ గుడ్. యా, రండి తల్లి. God bless you. వెరీ గుడ్. మీరు రెండు తీసుకోండి. వెరీ గుడ్. బ్రదర్ కొంచెం కూడా తీసుకోండి సిస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. వాళ్ళు చేసుకుంటారా? వేరే కూడా నాది కూడా తీసుకున్నారు. నా కోసం కూడా తీసుకుంటారు. అది బ్రదర్ గాడ్ బ్లెస్ యూ.
వాగ్దానం తీసి చదువుకోండి ఒకసారి. Read your promise cards in the light that we have today. Amen. Amen.
close in a small prayer. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా ప్రభువా, నీ బలమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీరు ఇస్తున్న దీవెని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో నేను ప్రభువా, ఈ సంవత్సరాన్ని మొదలుకున్న మొట్టమొదటి క్షణము నాయన తండ్రి, నీ పాద సన్నిధిలో నీ యొక్క గొప్ప వాక్యాన్ని చదువుకుంటూ మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు నాయన తండ్రి. నీ ప్రార్థనలో నాయన తండ్రి, నీ యొక్క హోలీ కమ్యూనియన్లో మేము ఉండగా తండ్రి, నీ యొక్క కుమారుడైన యేసు క్రీస్తు గారిని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాను నాయన ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మను మాలో ఉన్న ప్రతి ఒక్కరిలో నింపి నాయన తండ్రి, ఈ సంవత్సరాన్ని అత్యధికమైన దీవెనలతో నాయన ప్రభా మా జీవితాల్లో నాయన తండ్రి, మా యొక్క మీనింగ్ఫుల్ నాయన తండ్రి స్క్రిప్చర్స్ ని మేము చదువుతూ నాయన తండ్రి ప్రభా మా జీవితాన్ని ఒక మీనింగ్ఫుల్ డైరెక్షన్ లో నడిపించుకోవటానికి మీరు సహాయం చేయమని మిమ్మల్ని బతిమాలు వేడుకుంటున్నాను నాయన తండ్రి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఇంకను మీ యొక్క వాక్యానికి, నీ సన్నిధికి, నీ సంఘానికి చేరువుగా చేరడానికి మీరు సహాయం చేయమని నాయన తండ్రి. మేము చేయు ప్రతి పనిపాట్లలో ప్రభా మా చేతి నేను ప్రభా పనులు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను యేసయ్య. మా ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరచండి, నేను మమ్మల్ని బలాలతో నింపమని అడుగుతున్నాను, నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. మా బిడ్డలు మీరు చూసి నేను తండ్రి వారిని దర్శించమని అడుగుతున్నాను నేను తండ్రి. వారి ఎదుగుదలలో మీరు తోడై ఉండండి, లోకాన్ని నుంచి దూరంగా నేను ప్రభా నీకు దగ్గరగా వెదిగే విధంగా నేను ప్రభా వారికి సహాయం చేయమని మిమ్మల్ని బతిమాలి పెట్టుకున్నాను. వాళ్ళని పెంచే విషయంలో మాకు నాయన తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి నాయన తండ్రి ప్రభా. మేము చేసే ప్రతి పనిపాట్లో నాయన తండ్రి నీ నామాన్ని ఘనపరచగలిగిన విధంగా మమ్మల్ని నడిపించమని, మాకు వచ్చిన ప్రతి అవకాశంలో నాయన ప్రభా మిమ్మల్ని ఎరుగని బిడ్డలందరికీ నాయన ప్రభా నీ వాక్యాన్ని ప్రచురపరిచే అవకాశాన్ని ఇగో నాయన తండ్రి ఈ 380 ప్రాంతంలో నాయన ప్రభా, ఈ కెలర్ ప్రాంతం నాయన తండ్రి, ఇక్కడ ఉన్న లిటిల్ ప్రాంతంలో ప్రాస్పర్ నాయన తండ్రి, ఈ సెలీనా నాయన తండ్రి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాయన తండ్రి పైలట్ పాయింట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ ని నాయన ప్రభా మీరు దర్శించుకుని అడుగుతున్నాను నాయన తండ్రి. నీ యొక్క వాక్యాన్ని ప్రచురపరిచే అవకాశం మాకు ఇవ్వమని అడుగుతున్నాను యేసయ్య నాయన తండ్రి. నీ యొక్క దీవెనలతో నింపమని అడుగుతున్నాను ప్రభువా నాయన తండ్రి. పరలోక రాజ్యంలో మేము మాత్రమే ఉండే విధంగా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని మాతో తోడుకుని మీద వచ్చే విధంగా మమ్మల్ని దీవించి ఆస్వాదించుకోమని అడుగుతున్నాను. నీ యొక్క బలమైన హస్తాలు మా పైన ఉంచుకోమని అడుగుతున్నాను యేసయ్య. మీరు లేని నేను ప్రభు మాకు నాయన తండ్రి దిక్కు లేదు, మీ యొక్క ఆశీర్వాదం లేని నాయన తండ్రి మాలో ఏ మంచి రాదు నాయన తండ్రి. దీవులను నేను కుమ్మరించే దేవుడు కనుక మీ పాద సన్నిధిలో మిమ్మల్ని బతిమాల వేడుకుంటూ నాయన తండ్రి మాలో ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన తండ్రి. మరి మా యొక్క సంఘంలో డెలివరీ కోసం వెయిట్ చేసి ఉన్న ఇద్దరు తల్లులు ఉన్నారు కదా నాయన తండ్రి, వారి డెలివరీ నాయన తండ్రి ఈ 2025లో జరగబోతుంది. వారి బిడ్డలను మీ చేతికి అప్పచెప్తున్నాను నాయన తండ్రి. ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో ప్రతి ఆర్గాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాను నాయన తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ బిడ్డలిద్దరూ నాయన తండ్రి డెలివరీ అయ్యే విధంగా ఈ సంవత్సరం మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన తండ్రి. అలాగే ప్రభువా మరి ఉద్యోగ పరంగా ఎవరైతే మీరు దీవించి ఉన్నారో దాన్ని మీకు వందనాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఎదుగుదలలో మీరు తోడై ఉండండి, వారి ప్రతి పరిస్థితుల్లో మీరు తోడై ఉండమని, ఆర్థికంగా నైనా తండ్రి, ఆరోగ్యపరంగా నైనా తండ్రి, నా తండ్రి శారీరకంగా మానసికంగా సమస్త విషయాల్లో మీ నామాన్ని ఘనపరిచేలాంటి దీవులతో మమ్మల్ని నింపి ఆశీర్వదించుకొని అడుగుతున్నాను తండ్రి. దీవెనలు కృపరించే దేవుడు కనుక ప్రభువా నీ పాద సన్నిధిలో నిరంతరం మీ యొక్క గొప్పతనం గురించి నన్ను ప్రభావ మేము ప్రచురపరచగలిగిన విధంగా నన్ను ప్రభావ మా నోరును విప్పి నాయన తండ్రి మీరు చేసే కార్యాలు వివరించగలిగిన విధంగా మమ్మల్ని ఉంచండి నాయన తండ్రి. Let not all just receive the blessings, but to have a mouth of proclamation that Lord of Father, that you are on the throne and you are a God of blessing, Lord. That every time we step in and out of our houses, Lord of Father, let your blessings be flown out to the people around us, Lord. Let them see that you are Lord in our lives, Lord of Father, and be glorifying your name in every aspect of our life, Lord. Thank you for this wonderful night that you blessed us with your wonderful presence today. Thank you for your Holy Spirit and your Son Jesus Christ and the sacrifice he made on the cross, Lord, and the blood he shed, and that we remember today that Father that he has died on the cross for my salvation and for my life, and that we may rejoice in the rest of the year, Lord of Father, that your blessings is more than enough in my life, Lord. Thank you, Lord. We give you glory and honor, Nana Prabhu. నీ నామానికి మాత్రమే మహిమ, నీ నామానికి మాత్రమే ఘనత ప్రభువా. యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. May the Lord bless you and keep you. The Lord make his face shine upon you and be gracious to you. And the Lord lift up his countenance upon you and give you peace. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చోండి. 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయమ్మా. రేపు మార్నింగ్ 11 o'clock we have our New Year service here. So I know it is a far off distance for a couple of you people who are traveling almost like 30 to 40 miles. Please come tomorrow without miss. We will have a love feast. మనకి భోజనం కూడా సిద్ధపడి అయిపోతుంది. రేపు కీర్తి సిస్టర్ గారు వారి కుమారుడైన జాషువా గారిని డెడికేట్ చేయబోతున్నారు ఈ చర్చ్లో. సో ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ హిమ్. అండ్ ఆ అకేషన్లో షీ ఈస్ ద వన్ హూ ఇస్ ఆఫరింగ్ ద లవ్ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us tomorrow afternoon. దయచేసి మీరు అందరూ మిస్ అవ్వకుండా రండి. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు కమ్ అండ్ బ్లెస్ జాషువా టుమారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ gathering today. Praise God for today night and Happy New Year to each one of you and your loved ones. Amen. Amen. Happy New Year, Srikanth. Praise the Lord, praise the Lord. Soumya Tangi, Happy New Year. So praise the Lord. Happy New Year, Happy New Year. Daga. I was just to talk to you. Praise the Lord.